ఎప్పుడు చేపల పులుసే కాకుండా ఇలాగ ముదరగుండే చేప ఎగురు పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలాగ ముక్కలకి ఉప్పు కారం కూడా అద్దించి మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఒక అరగంట పాటు. ఇక్కడ 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ ఇంకా ఒక టమాటా పేస్ట్ కోసం ఉంచుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని, ఇంకా ఇంకొక టమాటా కూడా ముక్కలు కోసుకొని, అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని మంచిగా ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా మంచిగా మగ్గించుకోవాలి. ఇలాగ ఆయిల్ తేలేక తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ చేప ముక్కలు అందులో వేసి కొంతసేపు అటు ఇటు మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇలాగ ఉడికినప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ అంతా తెలిపి గుమ్గుమ్లాడే చేపల ఇగురు రెడీ అయిపోతుంది.